హలో ఫ్యూచర్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుటెక్ తెలుగు. ఒక చిన్న క్వశ్చన్, ఫిజిక్స్ లో 85 లో 80+ మార్క్స్ రావాలంటే ఈ రోజు 10 గంటలు చదవాలా, రోజు 10 గంటలు చదువుకోవాలా, లేదు స్మార్ట్ ప్రిపరేషన్ చేస్తే చాలు? ఈ వీడియోలో APBIE విడుదల చేసిన ఫిజిక్స్ పేపర్ 2 బ్లూ ప్రింట్ 2027 ని చాలా సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో చివరి వరకు చూస్తే ఏ చాప్టర్ లో ఎక్కువ వెయిటేజ్, ఏ చాప్టర్స్ లో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, 85 లో హై స్కోర్ ఎలా చేయాలి అన్ని తెలుసుకుందాం. ఇక లేటెస్ట్ స్టార్ట్ ది వీడియో. స్టూడెంట్స్, బ్లూ ప్రింట్ అంటే ఏమిటి? బ్లూ ప్రింట్ అనేది ఒక ఎగ్జామ్ రోడ్ మ్యాప్. రోడ్ మ్యాప్ లేకుండా ప్రయాణం చేసే దారి తప్పినట్లే. బ్లూ ప్రింట్ లేకుండా ప్రిపరేషన్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. టాప్ ర్యాంకర్స్ ముందు బ్లూ ప్రింట్ ను చూస్తారు, తర్వాతే చదవడం స్టార్ట్ చేస్తారు. ఇక ఇప్పటి వరకు బ్లూ ప్రింట్ చూసి ప్రిపరేషన్ చేశారా లేదా? ఎస్ ఆర్ నో అని కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ ప్యాటర్న్ చూద్దాం. ఫిజిక్స్ పేపర్ లో 85 మార్క్స్, మనం మొత్తం 38 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు టోటల్ గా 85 మార్క్స్ కి 38 క్వశ్చన్స్ ఉంటాయి. కానీ అటెంప్ట్ చేయాల్సింది మాత్రం కేవలం మీరు అటెంప్ట్ చేయాల్సినటువంటివి 33 మాత్రమే. ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే బోర్డు మీకు చాయిస్ కూడా ఇస్తుంది. ఇది చాలా మంచి ఆపర్చునిటీ. చూడండి, ఏ సెక్షన్ లో ఎక్కువ మార్క్స్ ఉంటాయి, ఏ సెక్షన్ లో తక్కువ మార్క్స్ ఉంటాయని మనం ఒకసారి చూసినట్లయితే చూడండి, టోటల్ గా మీకు 4 మార్క్సా లేదా 8 మార్క్సా కొద్దిసేపట్లో తెలుసుకుందాం. ఇక మనం ఇప్పుడు చూసినట్లయితే చూడండి, 1 మార్క్ క్వశ్చన్స్ చాలా ఈజీ. డెఫినేషన్స్, తర్వాత యూనిట్స్, అట్లాగే ఫార్ములాస్, సైంటిస్ట్ నేమ్స్, రోజుకు 15 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం 1 మార్క్ క్వశ్చన్స్ చక్కగా నేర్చుకోవచ్చు. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇక్కడ కాన్సెప్ట్ చాలా ముఖ్యము. పాయింట్ వైజ్ రాయడం, అట్లాగే కీవర్డ్స్ అండర్లైన్ చేయడం, ఇటువంటివన్నీ మీరు చూసుకున్నట్లయితే ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ప్రిపరేషన్ కూడా మార్క్స్ తీసుకొస్తుంది. మీకు చూడండి, ఫిజిక్స్ లో ఫార్ములా గుర్తుపెట్టుకోవాలా లేక ఫార్ములా ఎలా వచ్చిందో అర్థం చేసుకోవాలా? కరెక్ట్ ఆన్సర్ కాన్సెప్ట్ ఫస్ట్. కాన్సెప్ట్ ను మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక 4 మార్క్స్ క్వశ్చన్ చూడండి, ఇప్పుడు అసలు స్కోరింగ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇక్కడ నుంచి చాలా మంది స్టూడెంట్స్ డిఫరెన్స్ చూపిస్తారు. న్యూమరికల్స్, డిరైవేషన్స్, రే డయాగ్రామ్స్, సర్క్యూట్ డయాగ్రామ్స్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు గేమ్ చేంజర్. ఇక 8 మార్క్స్ క్వశ్చన్స్ కి మనం వెళ్ళిపోతున్నాం. లాంగ్ ఆన్సర్స్ లో హెడ్డింగ్, ఫార్ములా, డయాగ్రామ్, ఎక్స్ప్లెనేషన్ ఈ ఆర్డర్ లో రాస్తే ఆన్సర్స్ చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. చూడండి, మనకు ఒక ఛాలెంజ్, మీకు ఎక్కువగా డిఫికల్ట్ చాప్టర్ ఏది? కరెంట్, ఎలక్ట్రిసిటీ, రే ఆప్టిక్స్, మ్యాగ్నెటిజం కామెంట్ లో రాయండి. ఆ చాప్టర్ పై స్పెషల్ వీడియో మీకోసం తయారు చేసి తీసుకొస్తారు. చూడండి స్టూడెంట్స్, మనము ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే టాప్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. మై డియర్ స్టూడెంట్స్, మరి ఇప్పుడు మనం ఫిజిక్స్ లో పేపర్ లో స్కోరింగ్ జోన్ లోకి వచ్చేసాము. చూడండి, ఒక చిన్న క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్ ఎందుకు చాలా ఇంపార్టెంట్? ఎందుకంటే ఈ సెక్షన్ లో ఎక్కువగా న్యూమరికల్ ప్రాబ్లమ్స్, అట్లాగే డెరివేషన్స్, సర్క్యూట్ డయాగ్రామ్స్, రే డయాగ్రామ్స్ వస్తాయి. రోజుకు కేవలం 3 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ లో కాన్ఫిడెన్స్ డబుల్ అవుతుంది. చాలా సందర్భాల్లో చూడండి, డయాగ్రామ్ లేకుండా ఫిజిక్స్ ఆన్సర్స్ కంప్లీట్ అవుతుందా అంటే చాలా సందర్భాల్లో నో. కాబట్టి డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ మనం ఇక్కడ వెళ్ళినట్లయితే ఒక్కసారి 8 మార్క్స్ క్వశ్చన్స్ స్టూడెంట్స్, ఇప్పుడు వస్తుంది గేమ్ చేంజర్ 8 మార్క్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఒక మంచి లాంగ్ ఆన్సర్ అంటే ఏంటి? ఫార్ములా మాత్రమే కాదు, కాన్సెప్ట్ కూడా ఉండాలి, డయాగ్రామ్ కూడా ఉండాలి, ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ఒక గోల్డెన్ ఫార్ములా గుర్తుంచుకోండి, కాన్సెప్ట్, ఫార్ములా, డయాగ్రామ్, కన్క్లూజన్. దిస్ ఈస్ ది 8 మార్క్స్ ఆన్సర్. ఈ 4 స్టెప్స్ ఫాలో చేస్తే ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. రే ఆప్టిక్స్ లాంగ్ ఆన్సర్ లో రే డయాగ్రామ్ తప్పనిసరిగా వేయాలా? కామెంట్ లో మీ ఆన్సర్ చెప్పండి. మై డియర్ స్టూడెంట్స్, అసలు ఇప్పుడు సీక్రెట్ తెలుసుకుందాం. బోర్డు ఎక్కువగా ఇంపార్టెన్స్ గా ఇచ్చే చాప్టర్స్ ఏవి? అధిక వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ముందుగా కంప్లీట్ చేయాలి. అందులో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్, అలాగే మూవింగ్ చార్జెస్, మ్యాగ్నెటిజం, రే ఆప్టిక్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్, న్యూక్లియై. ఈ చాప్టర్ లో కాన్సెప్ట్స్ స్ట్రాంగ్ గా ఉంటే ఎగ్జామ్ లో హై స్కోర్ చేయడం చాలా ఈజీ. స్టూడెంట్స్, ఈ చాప్టర్ ఏది? ఇప్పటికే కంప్లీట్ చేసిన చాప్టర్ ఏదైనా ఉందా? కామెంట్ లో రాయండి. మై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం గురించి ఫిజిక్స్ కి హార్ట్ లాంటివి.
కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఓమ్స్ లా, కిర్చాఫ్స్ లా, సెల్స్, కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ చాలా ఇంపార్టెంట్. మ్యాగ్నెటిజంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఫోర్స్ ఆఫ్ చార్జ్, ఫోర్స్ ఆఫ్ కరెంట్, క్యారింగ్ కండక్టర్, మూవింగ్ కాయిల్, గాల్వనోమీటర్. రిపీటెడ్ గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఎక్కువ మార్క్స్ ఎక్కడ వస్తాయి? న్యూమరికల్స్ నా లేదా థియరీనా లేదా రెండునా? న్యూమరికల్స్ ప్రాక్టీస్ తప్పనిసరిగా చేయాలి. ఇక మై డియర్ స్టూడెంట్స్, రే ఆప్టిక్స్ లో ఫిజిక్స్ అత్యంత స్కోరింగ్ చాప్టర్ లో ఒకటి. లెన్స్ ఫార్ములా, మిర్రర్ ఫార్ములా, మైక్రోస్కోప్, టెలిస్కోప్, రే డయాగ్రామ్ ఇవి పూర్తిగా ప్రాక్టీస్ చేయాలి. మోడర్న్ ఫిజిక్స్ లో డ్యూయల్ నేచర్, ఆటమ్స్, న్యూక్లియస్, సెమీ కండక్టర్స్ కాన్సెప్ట్ చాలా ఈజీ, కానీ ఫార్ములా రివిజన్ తప్పనిసరిగా చేయాలి. ఒక చిన్న క్వశ్చన్, ఫిజిక్స్ లో మీ ఫేవరెట్ చాప్టర్ ఏంటి? ఎలక్ట్రిసిటీనా, రే ఆప్టిక్సా, మోడర్న్ ఫిజిక్సా? కామెంట్ లో తప్పకుండా రాయండి. మోడర్న్ ఫిజిక్స్ చాప్టర్ లో టోటల్ 35 మార్క్స్ మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. హై వెయిటేజ్ చాప్టర్ ని కంప్లీట్ చేయండి, తర్వాత మీడియం వెయిటేజ్ చాప్టర్కి వెళ్ళండి, చివరగా లో వెయిటేజ్ చాప్టర్ చూడండి. 3 hours లో మనము ఫిజిక్స్ ప్రతిరోజు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనము ఈ విధంగా ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, అలాగే రే ఆప్టిక్స్ ఇలా టాపిక్ వైజ్ కనుక ప్రిపేర్ అయినట్టయితే మంచి మార్క్స్, ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. మీరు డైలీ 1 hour నుంచి 3 hours వరకు చదువుకోవడానికి ప్రాక్టీస్ చేయండి. దీనిపైన తర్వాత ఎలా చదవాలనే దానిపైన సపరేట్ వీడియో కూడా నేను త్వరలో తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా చదివినట్లయితే మీకు ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ ఫుల్ గా వస్తుంది. చాలా మంది బయట బాగా చదివి ఎగ్జామ్ హాల్లో టెన్షన్ పడతారు. అందుకు మీరు చేయాల్సిన పని రెగ్యులర్ కన్సిస్టెన్సీ ఉండాలి. పేపర్ వచ్చిన వెంటనే మొత్తం పేపర్ని ఒకసారి చదవండి. ముందు ఈజీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, తర్వాత మీడియం, తర్వాత డిఫికల్టీ క్వశ్చన్స్. ఈ స్ట్రాటజీ ఫాలో కావాలి ఎగ్జామ్ లో. అది ఆ రోజు మాత్రమే కాదు, ఇప్పుడు పెట్టే ఎగ్జామ్స్ లో కూడా, కాలేజ్ లో జరిగే ఎగ్జామ్స్ లో కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయినట్లయితే మీకు పబ్లిక్ లో కూడా ఇది రిపీట్ చేసుకోవచ్చు. ఇక మీకు కొన్ని గోల్డెన్ టిప్స్ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫిజిక్స్ ఆన్సర్స్ లో ఫార్ములా, యూనిట్, డయాగ్రామ్, ఫైనల్ ఆన్సర్ ఇలా 4 తప్పకుండా ఉండేటట్టు చూసుకోండి. మరి 85కి 85 ఎలా స్కోర్ చేయాలి? ఒక చిన్న ఫార్ములా ఇది కాన్సెప్ట్ ఎలా ఉండాలంటే ఫార్ములా, న్యూమరికల్, డయాగ్రామ్, రివిజన్, సక్సెస్. ఇది అంటే ఈ సీక్వెన్సీ టాపర్స్ ఫార్ములా ఈ రోజు ప్రాక్టీస్ చేస్తే ఫిజిక్స్ చాలా ఈజీగా మీరు పాస్ కావచ్చు. ఫిజిక్స్ లో ఎక్కువ మార్క్స్ ఎవరు స్కోర్ చేస్తారు? ఎక్కువ గంటలు చదివేవారా లేక స్మార్ట్ గా ప్రాక్టీస్ చేసేవారా? కరెక్ట్ ఆన్సర్ స్మార్ట్ గా ప్రాక్టీస్ చేసేవారు. ఇక కంగ్రాచులేషన్ స్టూడెంట్స్, కంప్లీషన్ అయిపోయింది. మనం ఈ రోజు ఫిజిక్స్ 2 బ్లూ ప్రింట్ ని పూర్తిగా అనాలిసిస్ చేసాం. మనం నేర్చుకున్నవి చూడండి. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ 1 mark స్ట్రాటజీ, 2 mark స్ట్రాటజీ, 4 mark స్ట్రాటజీ, 8 mark స్ట్రాటజీ. ఈ విధంగా స్ట్రాటజీ ప్రకారం నేర్చుకునే హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి, స్మార్ట్ స్టడీ ప్లాన్ ఏంటి, రివిజన్ ప్లాన్ ఏంటి, ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ, 85 స్కోర్ ఫార్ములా, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. స్టూడెంట్స్ ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి, ఫిజిక్స్ అనేది హార్డ్ సబ్జెక్ట్ కాదు, కాన్సెప్ట్ సబ్జెక్ట్. కాన్సెప్ట్ అర్థమైతే క్వశ్చన్ ఎంత డీప్ గా ఉన్నా సాల్వ్ చేయగలరు. రోజు కొంచెం ప్రాక్టీస్ చేయండి. మిస్టేక్స్ చూసి భయపడకండి. ప్రతి మిస్టేక్ ఒక కొత్త లెసన్, ప్రతి రివిజన్ ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇక ఫైనల్ గా కామెంట్ చేయండి, మీరు టార్గెట్ మార్క్స్ ఏంటి? 60, 70, 80 లేదా 85. నేను ప్రతి కామెంట్ చదువుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడ్యుటెక్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇక ముందు టాప్ 100 మార్క్స్ క్వశ్చన్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ డెరివేషన్స్, ఇంపార్టెంట్ న్యూమరికల్స్, లాస్ట్ మినిట్ రివిజన్ సిరీస్ అన్ని మీకోసం తీసుకొస్తున్నాం. స్టడీ స్మార్ట్, ప్రాక్టీస్ డైలీ, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, సక్సెస్ విల్ ఫాలో యూ. ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఫర్ IPE March 2027. థ్యాంక్ యూ. జై హింద్. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటివి, అలాగే బోర్డ్ ఆఫ్ రిఫార్మ్స్, న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్, ఎగ్జామ్ టిప్స్ అండ్ కెరీర్ గైడెన్స్, కాలేజ్ అప్డేట్స్ అండ్ స్కాలర్షిప్ సంబంధించిన వివరాలు, ఎడ్యుకేషనల్ న్యూస్, హెల్త్ టిప్స్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్, అలాగే పాజిటివ్ ఎనర్జీ, ఎడ్యుకేషనల్ అస్ట్రాలజీ వంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగపడే ఎన్నో విలువైన వీడియోలు మీకోసం తీసుకొస్తూనే ఉంటాం. ఒక చిన్న క్వశ్చన్, మీ సక్సెస్ జర్నీలో మాతో కలిసి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారా?
అయితే ఇప్పుడే మా ఎడ్యుకేషనల్ టెక్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ మాకు మరింత మంచి కంటెంట్ తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది. గుర్తుంచుకోండి, స్మార్ట్ లెర్నింగ్ ఈరోజు ప్రారంభమైతే బ్రైట్ ఫ్యూచర్ రేపు మీ సొంతం అవుతుంది. ఎడ్యుకేషన్ టెక్, ఎడ్యుటెక్ తెలుగు. Learn smart and grow fast. Achieve success. Thanks for watching. See you in the next video. Thank you very much.